శృంగారానికి మంత్రిత్వ శాఖ అనగానే చాలామంది మదిలో అదేంటి, ఎందుకు, ఎక్కడ అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు జనాభా తగ్గుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించి జననాల రేటును పెంచడానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నాయి. రష్యా కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తోంది. జననాల రేటు పడిపోవడం, యుక్రెయిన్తో యుద్ధం కారణంగా చోటు చేసుకుంటున్న ప్రాణ నష్టం ఈ ఆందోళనకు ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే దేశంలో తగ్గుతున్న జననాల రేటును ఎదుర్కొనేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రష్యా ప్రభుత్వం ఆలోచిస్తోందట. దేశంలో క్షీణిస్తున్న జనాభాను పెంచేందుకు రష్యా శృంగార మంత్రిత్వ శాఖను రూపొందించే ఆలోచనలో ఉందట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు విధేయురాలు, కుటుంబ రక్షణ, పితృత్వం, ప్రసూతి, బాల్యంపై రష్యన్ పార్లమెంటు కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి 68 ఏళ్ల నీనా ఉస్టానినా అటువంటి మంత్రిత్వ శాఖను కోరుతూ వేసిన పిటిషన్ను సమీక్షిస్తున్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతోంది. మరోవైపు రష్యాలో జననాల రేటు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలోనే దేశ జనాభా క్షీణతను అరికట్టాలని పుతిన్ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా రష్యా అధికారులు అనేక విధానాలు రూపొందిస్తున్నారు. ఈ సమయంలో శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. గ్లావ్ పిఆర్ ఏజెన్సీ ద్వారా ఒక పిటిషన్ శృంగార మంత్రిత్వ శాఖ కోసం ఆలోచనను లేవనెత్తిందట. క్షీణిస్తున్న జనన రేటును పరిష్కరించడానికి ఇది చొరవ చూపడం, జనన రేటు పెంచే కార్యక్రమాలకు నాయకత్వం వహించడం దీని విధులుగా చెబుతున్నారు. పిల్లలను కలిగి ఉండటానికి మహిళలు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుతున్నారు. అయితే సంతానోత్పత్తిని పెంచేందుకు శృంగార కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రతిపాదనల విషయానికొస్తే సన్నిహిత కార్యకలాపాల కోసం రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య ఇంటర్నెట్ నిలిపివేయడం, లైట్లను స్విచ్ ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు. మరొక ఆలోచన ప్రకారం రాష్ట్రం ఇంట్లోనే ఉండే తల్లులకు ఇంటి పని కోసం వేతనం చెల్లించాలి. ఈ ఆదాయాలు వారి పెన్షన్ లెక్కలకు దోహదపడతాయి. అలాగే సంబంధాలను ప్రోత్సహించడానికి 5,000 రూబిళ్ల వరకు ఫస్ట్ డేట్కు నిధులు సమకూర్చాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందట. వివాహం తర్వాత హోటళ్లలో బస చేసే జంటలకయ్యే ఖర్చును భరించడం వంటి ఆలోచన కూడా చేస్తోందట. ఇలా రకరకాల ఆలోచనలు ప్రభుత్వం ముందున్నట్లు తెలుస్తోంది.